साई समुद्र गोत्रोभवस्य मीनाकुमारी नामधेयस्य एर्वाकुल गोत्रोभवस्य जयराम नामधेयस्य श्रीदेवी नाम्नि ईशान नामधेयस्य दीक्षा नामधेयस्य अस्माकं सह कुटुंबानां वसिष्ठ गोत्रोभवस्य सुरेंद्र शर्मा नामधेयस्य श्रीनिवास शर्मा नामधेयस्य गीतांजलि शर्मा नामधेयस्य माधवी शर्मा नामधेयस्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय नूदिल्ल गोत्रोभवस्य किशोर कुमार नामधेयस्य शोभादेवी नाम्नि विहन्य नामधेयस्य नेहश्री नामधेयस्य अस्माकं सह कुटुंबानां ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्य त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओम श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। इति आनंद परिमल कर्पूर मंगल नीराजनं दर्शयामि। అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీదేవి. ఎలా వీళ్ళు ఇంతమంది అనాథులను చక్కగా చేరదీసుకొని వారికి ఇంత మంచి సేవను అందించి వారి బాగోగులు చూసుకొని ఇంత అభివృద్ధికి తీసుకొచ్చి నేను ఇది కళ్ళారా చూశాను, తెలుసుకున్నాను మా అమ్మగారి ద్వారా. కాబట్టి ఈసారి నాకు అనిపించిందండి మనస్ఫూర్తిగా వచ్చి చూద్దాము, అసలు అవన్నీ తెలుసుకుందాము అని నాకు ఒక క్యూరియాసిటీ కలిగింది. అండ్ ఇక్కడికి రావటం కూడా నాకు దైవానుగ్రహం అండి, అంతా దైవేచ్ఛ, ఆ దేవుని కృప. ఇవాళ ఇక్కడికి వచ్చి నేను ఇదంతా చూసి నిజంగా నాకు మనసు చాలా సంతోషంతో నిండిపోయింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. అండ్ ఇంత పెద్ద సంస్థాపకులు శ్రీ గట్టు శంకర్ గారు, శ్రావణి గారు, వీరికి మా తరఫున చాలా 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 అభివందనలండి. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే వారి సేవలు, ఇంత హ్యూజ్ మేనేజ్మెంట్, ఇదంతా మెయింటైన్ చేయటం అంటే ఇది చిన్న విషయం కాదు. నిజంగా చాలా అభినందనీయం అండి. గట్టు శంకర్ గారు, శ్రావణి గారు చేస్తున్న ఈ సేవ చెప్పటానికి మాటలు చాలవు. 5 years నుంచి నేను కంటిన్యూస్గా వస్తున్నాను. పితృపక్షాలప్పుడు పెద్దల పేరు మీద అన్నదానం చేస్తున్నాము. 600-700 మందిని ఇక్కడ చూసుకొని ఇంత జాగ్రత్తగా కాపాడుకొని వీళ్ళ సేవలు చేయటం అనేది చాలా గొప్ప విషయం అండి. దానికి తోడు ఇక్కడ శైవక్షేత్రం ఒక ఫ్యూచర్లో ఒక పుణ్యక్షేత్రము, ఒక సేవాక్షేత్రము 2 పక్క పక్కనే ఎంత ఉన్నత స్థాయికి ఎదగాలో ఆ దేవుడు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగించుకుంటాడో, చేయించుకుంటాడో మనకి నిరూపణ మనకి తెలుస్తుంది.